హనుమ ద్వాపరయుగ ప్రవేశం ఈ సిరీస్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. హనుమని తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు బలరాముడు. ఇంతలోకి గరుత్మంతుడు బలరామాంజనేయుల యుద్ధం గురించి తెలియజేశాడు అనుకుంటా కృష్ణుడికి. కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ కోపంగా ఉన్నాడు కృష్ణుడు. హనుమని చూస్తూనే ఎదురుగుండా వచ్చి తన పిడికిని బిగించి కోపంతో మా అన్నగారిని ఎదిరిస్తావా అని హనుమ గుండెల మీద ఒక పోటు పొడుస్తాడు శ్రీకృష్ణుడు. ఆ పోటుని నిలదొక్కున్నాడు హనుమ. హనుమ కోపంతో శ్రీకృష్ణుడిని చూశాడు. కొద్దిసేపు వీళ్ళిద్దరి మధ్య పోరాటం కొనసాగింది. హనుమ తనతో సమానంగా పోరాడుతున్నందుకు శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూనే కృష్ణుడి పొట్టలో ఒక గుద్దాడు ఆంజనేయుడు. దానితో కింద పడిన శ్రీకృష్ణుడు లేవడు, లేవనే లేవడు కృష్ణుడు అని అనుకున్నాడు హనుమ. కానీ నెక్స్ట్ నిమిషంలోనే లేచి ఆంజనేయుడిని గుండెల మీద ఒక తోపు తోస్తాడు శ్రీకృష్ణుడు. కింద పడిన ఆంజనేయుడిని చూసి తన గుండెల మీద తన పాదాన్ని పెట్టి బలంగా నొక్కసాగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆంజనేయుడు ఆ పాదాలని తీసేయాలి కదా, తన పాదాన్ని పట్టుకొని తీసేయాలని ట్రై చేస్తాడు ఆంజనేయుడు. కానీ ఆ పాద స్పర్శతో తనకి అంతా తెలిసి వచ్చింది. కృష్ణుడు కాదు, కృష్ణుడు రాముడే మళ్ళీ కృష్ణుడిగా జన్మించాడు అని కళ్ళు మూసుకున్నాడు. గత జన్మలో సీతాదేవిని అనరాను మాటలు అని అగ్నిప్రవేశం చేయమన్నాడు రాముడు. ఆ మాటలు, ఆ ప్రవర్తనకి ఆంజనేయుడికి చాలా ఆగ్రహం వచ్చింది. తన పిడికిలు బిగించి శ్రీరామునితో రా, నాతో పోరాడు, మన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంటాడు ఆంజనేయుడు. నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టుగానే సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది, అదే నేను గెలిస్తే నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, రా అని అంటాడు హనుమ. మన బలాలు చూసుకోవడానికి ఇది సమయం కాదా హనుమ, దైవ సంకల్పాన్ని ఎవరు మార్చలేరు, నాతో యుద్ధం చేయాలని నీ కోరిక కదా, అది ముందు కాలంలో నెరవేరుస్తాలే అని అన్నాడు రాముడు. ఇక మెల్లిగా కళ్ళు తెరిచాడు ఆంజనేయుడు. నవ్వుతున్న కృష్ణుడిని చూసి రాముడు రూపంలోనే నాకు దర్శనం అని వేడుకున్నాడు ఆంజనేయుడు. తప్పకుండా అన్నాడు కృష్ణుడు. తన గుండెల మీద నుంచి కాళ్ళు తీశాడు కృష్ణుడు. సీతా లక్ష్మణులతో సహా నన్ను చూద్దువు గాని కొంచెం ఓపిక పట్టు అన్నాడు కృష్ణుడు. పక్కనే నుంచున్నాడు గరుత్మంతుడు. సత్యభామ గత జన్మలో సీత తనే అని అనుకుంటుంది. తన అనుమానం తీరిపోవాలి అని గరుత్మంతునితో సత్యభామను తీసుకుని రమ్మన్నాడు. అలానే వెళ్ళాడు గరుత్మంతుడు. 7 వార నగాలు పెట్టుకుని పారిజాత పుష్పాన్ని పట్టుకుని వస్తున్న సత్యభామను చూసి సన్నగా నవ్వాడు ఆంజనేయుడు. తల్లి సీతను చూస్తే నవ్వులాటగా ఉందా అని ఆంజనేయుడితో అన్నది సత్యభామ. నువ్వు మా అమ్మ సీతవి కావు, నువ్వు చంద్రసేనవి అన్నాడు. చంద్రసేన అని ఆశ్చర్యపోయింది సత్యభామ. అవును తల్లి, చంద్రసేనవి. ఆనాడు కృష్ణుడి అవతారంలో అష్టభార్యల్లో నిన్ను ఒకరిని చేసుకుంటానని రాముడు మాట ఇచ్చి వరం ఇచ్చాడు. ఇచ్చిన మాటను తప్పకుండా ఆ వరాన్ని పూర్తి చేశాడు అని చెప్పాడు హనుమ. సత్యభామకి కళ్ళ కట్టినట్టుగా గతాన్ని గుర్తు చేశాడు. అయితే గత జన్మలో సీత రుక్మిణి అని తెలుసుకుంది. పరుగున వెళ్లి రుక్మిదేవిని పిలిచింది. అక్క, నువ్వెవరో తెలిసింది, నువ్వు సీతాదేవి, నిన్ను చూడడానికి హనుమంతుడు వచ్చాడు, రా అని తీసుకుని వెళ్ళింది. రుక్మిణిని చూస్తూనే చేతులు జోడించాడు హనుమ. ఇటు రుక్మిణి, మధ్యలో కృష్ణుడు, అటు బలరాముడు నుంచొని త్రేతాయుగం నాటి రూపాలను ధరించారు. సీతారామ లక్ష్మణుల అవతారంలో ఆంజనేయుడికి కనిపించారు. ముగ్గురిని కళ్ళ పండుగగా చూశాడు హనుమ. ఆనంద బాష్పాలు కురిపించాడు. దానితో శ్రీరాముడి పాదాలను కడిగాడు. ఇన్నేళ్లకు ఇలా కరుణించావా రామా అని సంబరపడిపోయాడు హనుమ. కాసేపటి తర్వాత ద్వాపరయుగం రూపాలను ధరించారు అందరూ. భుజాలను తట్టి పైకి లేపాడు శ్రీకృష్ణుడు. ఇలా చెప్పాడు, హిమాలయాల్లోని కడలి వనంలో నీ నివాసాన్ని ఏర్పరచుకో. అక్కడ నీ తమ్ముడు వాయునందనుడు భీముడు అక్కడికి వస్తాడు. అతనికి గద మల్ల యుద్ధాలు నేర్పించు. వాటితో ముందు చాలా అవసరం ఉంది అన్నాడు శ్రీకృష్ణుడు. ఆజ్ఞ అన్నాడు హనుమ. బయలుదేరాడు అక్కడి నుంచి. వెళ్తున్న హనుమంతుని ముందుకు సత్యభామ వస్తుంది. నేనెవరో నాకు తెలియచేశావు, నీకు ధన్యవాదాలు హనుమ అని అంటుంది సత్యభామ. పక్కనే ఉన్న బలరాముడు కూడా అవును ఆంజనేయ, నేనెవరో నాకు తెలియచేశావు, బలవంతుడిని అని విరబిగుతున్న నన్ను నా బలమేంటో తెలియచేశావు, నాలో ఉన్న గర్వాన్ని తీసేశావు, నీకు చాలా ధన్యవాదాలు అన్నాడు బలరాముడు. అప్పుడు హనుమ అంతా రాముని దయ అని చెప్పి అక్కడి నుంచి కడలివనానికి వెళ్లిపోయాడు హనుమ. ఆ కడలివనం చూడడానికి చాలా అందంగా ఉంది. పెద్ద పెద్ద సెలయేర్లు, భీకరంగా కనిపించే అందమైన మృగాలు అన్ని చూసుకుంటా ఒక పెద్ద అరటి చెట్టు దగ్గరికి వెళ్లి దానికి ఆనుకొని కాలు చాపుకొని తోకను దారికి అడ్డంగా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు హనుమ. ఒక ముసలి కోతి రూపాన్ని ధరించి ముసలివాడిలాగా రూపాన్ని మార్చుకొని తన గదను అందుబాటులో పెట్టుకొని రామనామాన్ని జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు హనుమ. తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? భీముడు ఎప్పుడు కలిశాడు, ఎలా కలిశాడు, హనుమంతుడు భీముని కలిసిన తర్వాత తన రియాక్షన్స్ ఏంటి, అలానే హనుమ తన విశ్వరూపాన్ని ఎవరికి చూపించాడు, ఎందుకు చూపించారు, ఈ ప్రశ్నలన్నిటికీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. కామెంట్స్ లో జై శ్రీరామ్ తప్పకుండా రాయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంది తీసుకొని వస్తాం మీ ముందుకి. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్.